సస్పెక్టెడ్ అని ఉందా, స్పష్టంగా ఉందా? సస్పెక్టెడ్ ఎగ్జాక్ట్. మీరు ఒకసారి ఒక్క సెకండ్ ఆగండి, మీకు ప్రకాష్ రెడ్డి గారు బయట వినిపిస్తాను. బయట స్టార్టింగ్ లో మొదట్లో ఈ ఆరోపణ వచ్చిన మొదట్లో ఈ నేతలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ఘీకి బదులు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు, దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు, ఇలాంటి అపవిత్రం జరిగింది. అయోధ్యకు పంపించారు ప్రకాష్ గారు. అన్న దీంట్లో నేను మీకు బ్రీఫ్ చేయాల్సింది ఏమంటే ఎస్ వాల్యూ కంటెంట్ అదే లైన్ లో ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఒకసారి మీరు కానీ గమనించినట్టయితే ఒక ఎస్ వాల్యూ సంబంధించిన వాల్యుయేషన్ ఇచ్చానా, ఆ వాల్యుయేషన్ ప్రకారం ఖచ్చితంగా ఈ కెమికల్ సైంటిస్టులు ఏమంటే ఖచ్చితంగా దాంట్లో అంత వాల్యూ ఉంటే అనిమల్ ఫ్యాట్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సస్పెక్టెడ్ సార్, ఎవరు కూడా ఎన్డీటీవీ రిపోర్ట్ లో కూడా మీరే చెప్పారు కదా ఇంతకు ముందు బయట వినిపించారు. అందుకనే కదా నేను లోతుగా ఇంకొద్దిగా డెప్త్ గా ఎగ్జాక్ట్లీ అది చెప్పండి. యు ఆర్ రైట్ భానుప్రకాష్ గారు, మీరు చెప్తున్నది రైట్ అని అంటున్నాం. ఇప్పుడు మీరు విన్నారు కదా, చంద్రబాబు సస్పెక్టెడ్ అన్నాడా, లోకేష్ సస్పెక్టెడ్, పవన్ కళ్యాణ్ సస్పెక్ట్ అన్నాడా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆధ్వర్యంలోనే అయోధ్యలో కార్యక్రమం నడిచింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అక్కడ కూడా గొడ్డుకోవు పందుకోవు కలిపి లడ్డూలు పంచారట, నిజమేనా? అనా అంటే ఇంత దుర్మార్గపు పనులు చేస్తారని చెప్పి మేమైతే ఆలోచించలేదు. ఒక ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అయోధ్యలో కూడా అవే లడ్డూలు పంచారంటున్నాడు మీ మిత్రుడు పవన్ కళ్యాణ్. లేదా ఇంత దుర్మార్గ పనులు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే కొద్ది ఇంకా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. అంటే మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, భానుప్రకాష్ గారు దైవ భక్తుడు గనక, వెంకటేశ్వర స్వామి భక్తుడు గనక, అట్లీస్ట్ రాజకీయాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చెప్తే కొంతన్నా భక్తులకు ఉపశమనం కలుగుతుంది నా ఆశ. అందుకనే కదా నేను ఈ రోజు యాక్చువల్గా బోర్డు మీటింగ్ మనం అది పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు 3rd గారి బోర్డు మీటింగ్ అని జరిగి ఉంటే బోర్డు లో ఒక రెజల్యూషన్ తీసుకురాము సిట్కి, సిబిఐకి, సుప్రీంకోర్టుకి. దీంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్ మా టెక్నికల్ మా లీగల్ టీమ్ తో మాట్లాడిన తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ ఒకటి వస్తే బాగుంటుంది, చాలా మంది అనుమానాలు ఉన్నాయని చెప్పి మేము ఒక అభిప్రాయానికి రావడం జరిగిందన్న. నా అపీల్ ఏంటంటే సస్పిషన్ ఉన్నప్పుడు దయచేసి, ఇవాళ తెలంగాణ హైకోర్టు చెప్పింది అనుమానాలు ఆరోపణలు ఉన్నాయని పరీక్షలు రద్దు చేయలేము అన్నారు. మీకు ఈసీజీలో అనుమానం తెలిస్తే బైపాస్ చేయమన్నా మరిన్ని టెస్టులు చేయించుకుంటాం. అప్పటి వరకన్నా మారటోరియం కూటమి నేతలకు మీరు సలహా ఇవ్వగలరా? అయ్యా ఇది గొడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని నిర్ధారించేంత వరకు దీనిపైన మారటోరియం ప్రకటిద్దాం, మాట్లాడద్దు. అది నిర్ధారించిన కాదు కదన్నా, అది కూడా చెప్పాలి కదా, అది కూడా తప్పే, అది చెప్పండి, అది అభ్యంతరం లేదు చెప్పండి. ఏమంటే డోలే బాబా అనే డైరీలో ఆవు లేదు, నిజమే లేదు, ఒక్క చుక్క. నేను కూడా అన్నది అది ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో ఉంది, అది చెప్పండి, అభ్యంతరం లేదు. ఛార్జ్ షీట్ లో ఉన్నది చెప్పడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. అయినా అది ఛార్జ్ షీటే, కోర్టులో తేలాలి. కానీ అప్పటిదాకా చెప్పుకోవచ్చు ఎవరు వాదన వాళ్ళు. కానీ గొడ్డుకో బందుకో ఒక్కటి నేను రిక్వెస్ట్, ఆ ఒక్కటి రిక్వెస్ట్, మీరు కెమికల్ గీ చెప్పండి, ఒక్క చుక్క లేదనండి, బోలే బాబా చెప్పండి, రసాయనికాలు కలిపారు, ఇవన్నీ ఛార్జ్ షీట్ లో ఉన్నది కనుక మీకు చెప్పే హక్కు ఉంది, చెప్పుకోండి. మాలాంటి వాళ్ళైతే తీర్పు వచ్చేదాకా ఆగుదామంటాము, పోనీ మీరు చెప్పండి. కానీ గొడ్డుకో బందుకో దగ్గర పైన కొద్దిగా మారటోరియం దయచేసి చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు, మీకు మీరైతే అంటలేరు అనుకోండి. బీజేపీ నిన్న మాధవ్ అనలేదు, పవన్ కళ్యాణ్ నిన్న అనలేదు. అప్పటిదాకా లెట్ us స్టాప్ దిస్ న్యూసెన్స్. రోజు పొద్దున మేము చూడలేకపోతున్నాం గొడ్డుకోవు పందుకోవు, ఈ 2 పదాలు ఆపుతారా దయచేసి? జంతు కొవ్వు ఆపిందన్న ఆపుతారా? దండం పెట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. ప్లీజ్ ఈ 2 పదాలు రాకుండా నిర్ధారించి తేలేంత వరకు, అంటే కంక్లూజివ్ గా తేలేంత వరకు, కంక్లూజివ్ గా తేలినాక మీరు ఏమన్నా చేయండి, కంక్లూజివ్ గా తేలేదాకా ఆపుతారా లేదా దయచేసి? అందుకని తొందరలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తున్నాం. మా పెద్దలతో కూడా అప్పటిదాకా కాపండి సార్, అప్పటిదాకా కాపండి, మా పెద్దలతో ఒకసారి మాట్లాడతామన్న. ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. ఈ అంశం మీద కంక్లూడ్ చేద్దాం. చూడండి, క్లియర్ గా భానుప్రకాష్ రెడ్డి ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఎక్కడన్నా ఆయన జంతు కొవ్వు కలిసిందని ఒప్పుకుంటున్నాడా? కనీసం ఆ పదమే రాలేదు ఆయన నోటి నుంచి. ఆ పదం నేను ఎన్నిసార్లు ఆయన అనలేదు. చూడండి, ఆయన ఇంకేమంటున్నాడు, దీనిపైన రాజకీయాలు వదిలేద్దాం, ఓన్లీ ఒక భక్తుని కోణంలోనే అందాం.
ఆయన ఎక్కడ అనలే చూడు, అనుమానాలు ఉన్నాయి ఎస్ వాల్యూ తక్కువ ఉంటే అని. సో ఆయన టీటీడీ బోర్డు మెంబరు. ఇప్పుడు నేను ఏం అప్పీల్ చేశాను, అది కంక్లూజ్గా తేలేదాకన్నా మారటోరియం ప్రకటించుదామంటే మేము మా పెద్దవాళ్ళతో మాట్లాడదాం అన్నాడు. లెట్ అస్ హోప్ మాట్లాడి కనీసం అది నిర్ధారణ అయ్యేంత వరకైనా ఆ 2 పదాలు రాయము, మాట్లాడము, చెడు వినకు,